హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నీ. ఈ వీడియోలో మనము హెల్తీగా జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. జొన్న దోశలు కాంబినేషన్ ఆయిల్లెస్ చట్నీ. ఈ దోశ తయారీకి 1 గ్లాసు గుండు మినపప్పు తీసుకొని చక్కగా శుభ్రంగా కడగాలి. 1 నుంచి 2 సార్లు కడిగేసి మళ్ళీ నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టుకోవాలి. గుండు మినపప్పు ప్లేస్లో మీరు కొద్దిగా పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి 1 స్పూన్ మెంతులు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో 2 గ్లాసుల జొన్నలు, తెల్ల జొన్నలు తీసుకున్నాను నేను ఇక్కడ. 2 గ్లాసుల జొన్నలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన జొన్నల్ని మళ్ళీ నీళ్లు పోసి చక్కగా నానబెట్టుకోవాలి. వీటిని 6 నుంచి 7 గంటలు నానబెడితేనే వీటి యొక్క ప్రయోజనాలు మనకి పూర్తిగా అందుతాయి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే జొన్నల్ని వాడడం వలన మన గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. శరీర బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో అటుకులు నానబెట్టుకోవాలి. నేను దొడ్డు అటుకులు తీసుకున్నాను, అందుకనే 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా నానిన మినప్పప్పుని మిక్సీలో వేసేసుకోవాలి. చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ ప్లేస్లో మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇదే మిక్సీలోకి నానబెట్టిన జొన్నల్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన అటుకులను కూడా యాడ్ చేయాలి. మొత్తం అంతా పిండి రెడీ అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసి రాత్రంతా ఫర్మెంటేషన్ కోసం వదిలేయాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం మనకి చాలా చాలా మంచిది. చూసారా, పిండి అంతా చక్కగా ఫర్మెంట్ అయింది. జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఇలా జొన్న దోశలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక చిన్న గిన్నెలోకి మీకు ఎంత అవసరమో అంత తీసుకొని ఉప్పు కలిపేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత కూడా వాడుకోవచ్చు. ఇవి తినడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. షుగర్, బీపీలు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ దోశల కాంబినేషన్గా ఆయిల్లెస్ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న 1 గ్లాసు వేరుశనగ పప్పులు, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు రెక్క, 4-5 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, సరిపడే ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన ఆయిల్లెస్ ఈజీ చట్నీ రెడీ అయిపోతుంది. దీనికి తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఆయిల్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాగే దోశలతో చక్కగా తినేయచ్చు. ఈ దోశల్ని మీకు లావుగా కావాలంటే లావుగా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, ఇలా కావాలంటే అలా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. జొన్నల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు కదా. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్న జొన్నల్ని రోజు కాకపోయినా మీ డయట్లో ఉండేలా చూసుకోండి. మీకు వీలైనప్పుడల్లా చేసుకోండి. హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇంటి భోజనానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంట్లో వాళ్ళు ఏది చేసినా ప్రేమ కూడా కలిపి చేస్తారన్న విషయం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.